హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే రాజు స్టోరీ. చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్తే సిరి డోర్ వైపు చూసేసరికి అక్కడ శ్రీ కనిపిస్తాడు. ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? నిన్ను సిరి అని పిలవడం కంటే మింటల్ అని పిలవడమే కరెక్ట్ అనుకుంటా. లేకపోతే తలకి ఆ గాయం పెట్టుకొని ఈ సాంగ్స్ ఏంటి? రెస్ట్ తీసుకోమని చెప్పి మా ఇంటికి కూడా పనికి రావద్దు అంటే నువ్వు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నావా? సిరి నవ్వుతూ రాండి సార్ కూర్చోండి అంటుంది. నేను రెస్ట్ తీసుకుంటున్నాను సార్. రెస్ట్ అంటే ఏంటి సార్? ఏ పని చేయకుండా బెడ్ మీద పడుకోవడమా? కానీ నా దృష్టిలో రెస్ట్ అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. నాకు నచ్చిన పని చేసుకుంటూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నా. అయినా మేము పని వాళ్ళం, మాకు రెస్ట్ ఎలా ఉంటుందిలే. శ్రీ కొంచెం కోపంగా చూసి, ఇప్పుడు నేను ఆ మాట అనలేదు కదా. లేదులేండి. అయినా సునీత మేడం, కరణ్ సార్ వాళ్ళు కొత్తింట్లోకి వెళ్ళారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడే ఉన్నారు. అవును కానీ మా ఇంట్లో మాకు కాఫీ ఇవ్వడమేనా? మీ ఇంటికి వస్తే ఏమీ ఇవ్వవా? సారీ సార్, కాఫీ ఏమైనా తాగుతారా? అంటే నేను తాగునా అని నువ్వేమైనా డిసైడ్ చేసుకున్నావా ఏంటి? అయ్యో అదేం లేదు సార్, ఒక్క నిమిషం అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. అన్నీ నీట్గా సర్దుండడం చూసి, ఎంత ఓపిక అసలు ఈ పిల్లకి, ఇంత నీట్గా అన్నీ పెట్టుకొని ఉంది. ఇంత చిన్న ఇంట్లో కూడా అన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక ఫోటో కనిపిస్తుంది. పూల జడ వేసుకొని లంగా జాకెట్లో ఉన్న ఫోటో ఎంత ముద్దుగా ఉంది అని శ్రీ ఫోన్లో ఒక పిక్ తీసుకుంటాడు. పక్కనే సిరి వాళ్ళ మదర్ ఫోటో చూసి తనని గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి విషయం గుర్తు చేసుకుంటాడు. శ్రీకి అప్పుడు 9 years ఉంటాయి. ఇంట్లో బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. రావు గారికి ఇష్టమైన పెయింటింగ్ బాల్ తగిలి కింద పడి పగిలిపోతుంది. శ్రీ చాలా భయపడుతూ ఉంటాడు. ఆ టైంలో సిరి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, బాబు నువ్వేమీ భయపడవాకు, నాన్నగారికి నేనేమీ చెప్పనులే అని చెప్పి శ్రీని అక్కడి నుండి పంపించేస్తుంది. రావుగారు రాకముందే అన్నీ క్లీన్ చేసి, జానకమ్మతో అది నేనే చేశానమ్మా, చూసుకోకుండా కింద పడి పగిలిపోయింది అని చెప్తుంది. రావుగారు ఆ విషయం మీద సిరి వాళ్ళ అమ్మ మీద చాలా కోప్పడతారు. ఆ పెయింటింగ్ విలువ ఎంతో తెలుసా? అది నా బెస్ట్ ఫ్రెండ్ పెయింట్ చేసి నాకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ మళ్ళీ నాకు తిరిగి వస్తుందా? ఏదైనా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అని చెప్పి రావుగారు తనకి వార్నింగ్ ఇస్తాడు. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మీరు నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు. కానీ నేను ఆ టైంలో మీకు అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. సారీ ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ, ఆ టైంలో నాకు మీరు అలా హెల్ప్ చేసినందుకు. ఇంతలో అక్కడికి సిరి వచ్చి, సార్ కాఫీ. ఆ మాటకి ఒక్కసారిగా స్పీడ్గా వెనక్కి తిరిగిన సిరి చేతిలో ఉన్న కప్లోని కాఫీ తన చేతి మీద పడిపోయి హమ్మా అని అరుస్తుంది. అప్పటికే శ్రీ తన చేతిలో ఉన్న కప్ తీసేసి పక్కన పెట్టేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్తో ఆ నీళ్లు తీసుకుని సిరి చేతి మీద పోస్తాడు. సార్ ఆగండి, నేను చూసుకుంటానులే, ముందు మీరు కాఫీ తాగండి అని చెప్పి కాఫీ పడిన చోట క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది. సారీ సిరి, చూసుకోలేదు. అబ్బో, మీరు ఈ మధ్య సారీ కూడా చెప్తున్నారా అని మనసులో అనుకుంటూ, అసలు ఇప్పుడు ఈసారి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఏంటో, ఈసారిని చూస్తుంటే మా ఇంట్లో కూడా నేను పని మనిషిలానే ఫీల్ అవుతున్నాను. సిరిని చూసి, ఏంటి నేను ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నావా? వామ్మో, మనసులో అనుకున్న మాట అలా ఎలా తెలిసిపోయింది? అబ్బే అదేం లేదు సార్. ఓకేలే కానీ నేను నీ మొబైల్ ఇవ్వడానికి వచ్చాను. నా మొబైల్ మీ దగ్గర ఉందా? అంటే అసలు జరిగిందంతా నువ్వే చెప్పాలి మరి. నాకు ఈ మొబైల్ రోడ్ మీద దొరికింది. అవునా? తల అని మూతి తిప్పుకొని, అసలు ఇదంతా చేసింది ఎవరో తెలిస్తే? ఎవరు? మా అక్కనే కదా, నాకు తెలుసు. తనకి నీ మీద కోపం లేదు, కొంచెం అసూయ మాత్రమే ఉంది. అది త్వరలోనే పోతుంది, నిన్ను అర్థం చేసుకుంటుంది. అందుకే తనన్నీ తెలిసినా సరే నేను ఊరుకున్నాను. అదే ఇంకెవరైనా అయితేనా వాళ్ళని ఈ పాటికి ఏం చేస్తారు చెప్పను, చేసి చూపిస్తా. కానీ నువ్వు మా అక్కని ఏమీ అపార్థం చేసుకోకు, తనతో మంచిగానే ఉండు. పాపం మా అక్క నీ గంట దెబ్బలు తెలియక అలా బిహేవ్ చేసి ఉంటుంది. అంటూ సిరి నవ్వుతూ, నేనెప్పుడు శ్రీదేవి గారిని ఏమీ అనలేదు. నాకు తెలుసు నీ మంచితరం. సరే మొబైల్ తీసుకో. అసలు ఈయనేంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు? ఈయనేనా అసలు? నేనేలే కానీ మొబైల్ తీసుకో బాబోయ్ అంటూ ఫోన్ తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది. ఓన్లీ థ్యాంక్సేనా? సిరి అర్థం కానట్టు చూస్తుంది ఇంకేం చెప్పాలి అని. అదే టైంలో అక్కడికి కిట్టు వస్తాడు. అక్క, నువ్వు చెప్పిన లిస్ట్ అంతా తీసుకొచ్చాను, చూడు ఒకసారి. అమ్మో, వీడొచ్చాడేంటి? ఇప్పుడు నన్ను పట్టుకొని వాడు అన్నా అని పిలవడు కదా. థ్యాంక్స్ రా, పద లోపలికి. అక్క అంటూ, అక్క అయ్యనా? హాయ్ కిట్టు, ఎలా ఉన్నావు? స్కూల్ లేదా ఈరోజు? మీకు కిట్టు తెలుసా? తెలుసు కదా. కిట్టు ఆలోచిస్తూ,
అవును సిరి, ఏం తెప్పించావు? చాలా తెప్పించినట్టున్నావు కిట్టుతో. మా అక్క ఈరోజు తనకి ఇష్టమైన స్వీట్ గులాబ్ జామ్ అండ్ ఇంకా కొన్ని ఫోన్లో కూడా చూసి కొత్త వెరైటీస్ ట్రై చేయాలనుకుంటుంది. వావ్, గులాబ్ జామా! మరి నాకు సిరి, ఈరోజు ఇక్కడే నా లంచ్. అంటే మీరు ఇక్కడ తింటారా అని కిట్టు అంటే, అరే ఏంట్రా ఆ మాటలు, ఇంటికి వచ్చిన వారిని ఎవరైనా అలా అనొచ్చా? భోజనం చేసి వెళ్ళమని చెప్పాలి. కిట్టు ఉద్దేశం అది కాదులే సిరి, నేను ఇక్కడ తింటానా లేదా అని అడుగుతున్నాడు అంతే. అంతే అంతే, నాకు అర్థమైందిలే కిట్టు. ముందు ఈ కిట్టుగాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. మాటకొక ముందు అన్న వెనకొక అన్న అని చెప్పి నా ప్రాణం తీస్తున్నాడు. మన ఇంటికి ఎలాంటి వాళ్ళు వచ్చినా మన పద్ధతులు మార్చుకోకూడదు కిట్టు. వాళ్ళు తిన్నా తినకపోయినా మనం మాత్రం మర్యాద ఇవ్వాలి అంటూ వంటగదిలోకి వెళ్తుంది సిరి. సిరి, నాకు చాలా కావాలి, ఎక్కువ ఐటమ్స్ చెయ్యి అని గట్టిగా చెప్తాడు. కిట్టు, నువ్వురా బయటికి వెళ్దాం. చెప్పండి అన్నా. సారీ, చెప్పండి సార్. అరే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, కానీ నన్ను మాత్రం అన్నా అని మాత్రం పిలవకురా. సారీ అని చెప్పాను కదా అన్న, అదిగో మళ్ళీ అన్నా అంటున్నావు. అన్నా అని పిలిస్తే వరుస మారిపోతుందిరా, నీకు ఎలా చెప్పాలి? నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అంటే మీరు చాలురా, అర్థమైంది కదా, ఇక అన్నా అని మాత్రం అనవాకు, నాకు టెన్షన్ పెట్టవాకు. కిట్టు నవ్వుతూ, ఓకే బావా. అరే ఇది బాగుందిరా, అలా అను. బావా, నాకు ఏది కావాలంటే అది కొనిస్తావా? అడగరా ఏం కావాలో, ఎన్ని కావాలంటే అన్ని కూడా కొనిస్తాను. అన్నీ అవసరం లేదులే, కానీ ఒక ల్యాప్టాప్ కొనివ్వు చాలు. అబ్బో, చాలా గట్టిగానే అడిగావు కదరా. అయినా నీకు ల్యాప్టాప్ ఎందుకురా? పో బావా, నువ్వు కూడా ఏంటి అక్కలాగే ఎప్పుడు ఫోన్ ఎందుకు ల్యాప్టాప్ ఎందుకు అంటుంది, బ్రెయిన్ యూజ్ చేయమంటుంది. అయినా నీకు తెలియదా ల్యాప్టాప్ వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో? మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, నా దగ్గరే లేదు. శ్రీ నవ్వుతూ, సరే నీకేమేం కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాను, కానీ వాటి వల్ల నువ్వు తప్పుగా ఏదన్నా చేసినట్టు నాకు తెలిసిందో? లేదు బావా, నేను చదువుకోవడం కోసమే తీసుకుంటున్నాను, చదువు కోసమే యూజ్ చేస్తాను అని బుంగమూతి పెట్టుకుంటాడు. సరే ఇంకా ఫేస్ మార్చు, చూడలేకపోతున్నాను. మంచి బావా. అవును, మీ అక్క ఏం చదువుకుందిరా? ఇంటి నిండా అన్ని బుక్స్ ఉన్నాయి. అక్క ఎంఎస్సి కంప్యూటర్స్ చేసింది, మంచి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది బెంగళూరులో. అదే టైంలో మా పెద్దమ్మ సడన్గా చనిపోయింది. అంతే, ఇంకా మా అక్క మీ ఇంట్లో పని మనిషి అయింది. శ్రీ నవ్వుతూ, తను మా ఇంట్లో పని చేస్తుందని నీకు తెలుసా? తెలుసు బావా, మీ కార్ చూసినప్పుడే అనుకున్నా మీరు ఆ ఇంటి మనిషి అయి ఉంటారని. మీ ఫేస్లో కొంచెం జానకమ్మ ఫేస్ కూడా కలిసింది. అబ్బో, బాగానే కనిపెట్టావురా. లోపల సిరి తన మొబైల్ ఆన్ చేస్తుంది. చాలా మిస్డ్ కాల్స్ వచ్చున్నాయి. జానకమ్మ గారు చాలా టైమ్స్ కాల్ చేశారు. ఇంకో నెంబర్ అన్నోన్ నెంబర్గా కనిపిస్తుంది. అంటే తనదే. ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? అప్పుడే మళ్ళీ కాల్ రింగ్ అవుతుంది ఆ నెంబర్ నుంచే. అసలు ఎన్నిసార్లు చెప్పాలి ఈ అబ్బాయికి నాకు ఫోన్ చెయ్యొద్దు అని? ఈసారి మాటలతో కాదు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం. అమ్మయ్యా, ఇప్పటికైనా కాల్ లిఫ్ట్ చేశారు. ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు తలకి బాగా దెబ్బ తగిలింది కదా. అసలు మిమ్మల్ని అలా చూడగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సిరి అయోమయంగా వింటూ ఉంటుంది. ఓయ్ మేడం, ఏంటి మాట్లాడుకుంటే కామ్గా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ మీరెవరు? సునీత మేడం రిలేటివ్నా, లేక అసలు నాకు దెబ్బ తగిలిందని ఎలా తెలుసు? నన్ను ఎక్కడ చూసావు? నా గురించి ఎందుకులేండి మేడం, నేనెవరో అని ఆలోచించకండి. అయినా నేను మీకు బాగా తెలుసు. తెలుసా? ఎవరు? అదే, నేను మీ లవర్ని. అరే ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను. ఓకే మేడం, మీ ఇష్టం, ఎలా చంపాలో ప్లాన్ చేసుకోండి, అంతకంటే లక్కీ ఏముంది. సరే నేను ఉంటాను, మీరు మరి జాగ్రత్త, బాయ్ బాయ్ అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. అసలు వీడిని ఎలా తెలుసుకోవాలి? తన ఫోన్ నెంబర్తో ట్రై చేస్తే ఏమన్నా తెలుస్తుందా? కిట్టుకి ఇలాంటి విషయాల్లో బాగా తెలుసు కాబట్టి తన ఫోన్ నెంబర్ తనకిచ్చి తనని ఎవరో తెలుసుకోమని చెప్తాను. తను ఎవరో తెలియాలి, అప్పుడు చెప్తాను తన గురించి. కిట్టు అని పిలుస్తుంది సిరి. అక్క. అరే మీ అక్క పిలుస్తుంది, ఒక్కదాన్నే వదిలేసి వచ్చాం పాపం, పద. కమింగ్ అక్క. కిట్టు వెనుకనే శ్రీ కూడా రావడంతో ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉంటుంది. అక్క చెప్పు, ఏంటి పిలిచావు? అదే వెజిటేబుల్స్ కట్ చేయాలి, అందుకోసమనే పిలిచాను. అక్క నేనా? నువ్వే, ఏమవుతుంది కట్ చేస్తే? ఇవిగో ఈ వెజిటేబుల్స్ తీసుకొని కట్ చెయ్యి. నేనేమైనా హెల్ప్ చేయాలా? సార్ మీరేమీ చేయొద్దు, అదిగో అక్కడ సోఫా ఉంది కదా, వెళ్ళి కూర్చొని టీవీ చూస్తూ ఉండండి ప్లీజ్ సార్. నిజమేలే, ఇది మీ హౌస్ కదా, మర్చిపోయాను. ఇక్కడ నువ్వేం చెప్తే అదే వినాలి కదా నేను. సిరి కొంచెం ఇబ్బందిగా చూసి, అయ్యో అదేం లేదు సార్, మీరిక్కడ వంటగదిలో ఎందుకు అని. సరేలే, నేను వెళ్ళి అక్కడే కూర్చుంటానులే కానీ అని వెళ్తూ కిట్టు వంక చూస్తూ కన్ను కొడతాడు. కిట్టు నవ్వుతూ అమ్మా అబ్బా అని గట్టిగా అరుస్తాడు. సిరి అదిరిపడి, ఏమైందిరా, వెజిటేబుల్స్తో పాటు వేలేమన్నా కట్ చేసుకున్నావా? శ్రీ చిన్నగా స్మైల్ చేస్తూ, అయ్యో కిట్టు ఏమైంది? అక్క నాకు ఇప్పుడే ప్రైవేట్ క్లాస్ ఉంది, మర్చిపోయాను.
ఆ టీచర్ సంగతి తెలుసుగా. అమ్మో నేను వెళ్తున్నా, లంచ్ టైంకి వస్తాను, బాయ్ అక్క, బాయ్ బావా. సిరి ఇంకా కిట్టు వెళ్ళిన వైపే చూస్తూ అసలు వీడు ఎప్పటి నుండి క్లాస్కి వెళ్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మే ఐ హెల్ప్ యూ అంటూ సిరిని చూస్తూ కళ్ళెగరేస్తాడు. అవును, కిట్టు ఏంటి సార్ని బావా అని పిలుస్తున్నాడు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.